హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్ 7 న్యూ ఎన్సీఆర్టీ చాప్టర్ 2లో 24 నుంచి 31 పేజెస్ పార్ట్ 1 ఇది 4 పార్ట్స్గా చేస్తాం. పార్ట్ 1 మనం డిస్కస్ చేద్దాం. చాప్టర్ నేను వచ్చి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు 13+2 అంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకే, సో దీన్ని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఏదైనా ఇప్పుడు 13+2, 20-4, 12 into 5 ఇవన్నీ కానీ ఎవ్రీ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ద వాల్యూ. ప్రతి ఒక్క అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్కి ఒక వాల్యూ ఉంటాయి. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇది. ఓకే, దీన్ని మ్యాథమెటికల్ ఫ్రేజెస్ లైక్ 13+2 and 20-4 and 20 సచ్ ఫ్రేజెస్, ఆ ఫ్రేజెస్ని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫస్ట్ డెఫినేషన్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే. ఓకే, ఇక్కడ ఈక్వల్ టు సైన్ ఉంది. ఈ ఈక్వల్ టు సైన్ మీనింగ్ ఏంటంటే ఇవి రెండు మధ్య వాల్యూ వచ్చి ఈ రెండు ఒక వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. అంటే వాల్యూ తెలుపుతుంది. ఈ అర్థమెటిక్ ఒక ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఇక్కడ మనకు వస్తుంది అనమాట ఈక్వల్ టు తర్వాత. నెక్స్ట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ కెన్ హ్యావ్ ఏ సేమ్ వాల్యూ. అంటే ఎన్నో రకాలుగా ఎక్స్ప్రెషన్స్ చేయొచ్చు కానీ సేమ్ వాల్యూ. ఇప్పుడు చూడండి ఒకసారి, మనకు 12 నెంబర్ కావాలి. ఎలా చేయొచ్చు? 10+2 12, 15-3 12, 3 into 4 12, 24 divided by 2, half of the 24 12. ఓకే, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూడు. ఇది ఒక ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్, దిస్ ఈజ్ అనదర్ ఎక్స్ప్రెషన్, ఇది ఇంకొక ఎక్స్ప్రెషన్. ఓకే, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ. సో వాల్యూ అయితే సేమ్ ఉండదు. అంటే వాల్యూస్ ఒక నెంబర్ని ఎన్నో రకాలుగా మనము విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆపరేటర్స్ యూజ్ చేసుకొని ఎన్నో రకాలుగా మనము సేమ్ వాల్యూ తేవచ్చు. ఎగ్జాంపుల్, చూస్ యువర్ ఫేవరెట్ నెంబర్ అండ్ రైట్ మెనీ ఎక్స్ప్రెషన్స్ యాజ్ యూ కెన్ అన్నాడు. సపోజ్ నా ఫేవరెట్ నెంబర్ 10 అనుకోండి. ఇప్పుడు 10 ఎలా వస్తుంది? 10 5+5 రాయచ్చా? ఇంకొక విధంగా 5+5 10. ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? 20 divided by 2. ఓకే, ప్లస్ మైనస్ అయింది, ఇప్పుడు మైనస్ చూద్దాం. 20 - 10 రాయచ్చా? ఇంకా మల్టిప్లికేషన్ చూద్దాం, 5 into 2. సో ఇవన్నీ కానీ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, నెక్స్ట్ fill in the blanks to make the expressions equal on both sides. అంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్, దీని ఎంత ఇంకేం చేస్తే ఈ 2 ఎక్స్ప్రెషన్స్ సేమ్ అవుతాయి అని అడుగుతున్నాడు. 13+4 ఏమవుతుంది? 17. ఇక్కడ 6 ఉంది, ఇంకెన్ని యాడ్ చేయాలా? 17 కదా. 17 రావాలంటే 11, ఇదంతా 17, సో 11 యాడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 6 5 30, ఇక్కడ 30 రావాలంటే 22, ఇంకెన్ని యాడ్ చేస్తారా? 8 యాడ్ చేయాలి. ఇక 64 divided by 2 అంటే ఎంత? 64 32, ఇది 32 రావాలంటే 8 4 32. నెక్స్ట్ ఇక్కడ 25, ఇంకా 34లో ఇక్కడ 25 రావాలా? ఎన్ని పోవాలా? అక్కడ ఒక 5 + 9 9 తీసేసినాను అనుకోండి, 34లోంచి 25 వస్తుంది. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ అసెండింగ్ ఆర్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వాల్యూస్ అన్నారు. సో ఎక్స్ప్రెషన్ వాల్యూస్ ఇప్పుడు చూద్దామా. 67 - 19 అన్నాడు, దీని వాల్యూ చూద్దాం. 67 - 19, 67 - 19. సో 17లో 9 పోతే 8, 17లో 9 పోతే 8, ఇక్కడ ఎంత? 5లో 1 పోతే 48, 8 16 17, ఇక్కడ 48. ఇది ఇప్పుడు 67లో ఏం చేశాడు? 20 తీసేసాడు, 19, అప్పుడు ఏమవుతుంది?
47. ఇది 35, 5 10, 30 plus 20, 50 plus 10, 60. ఇది 55, 11, 5, 5, 11. ఇది 120ని 3 times డివైడ్ చేసిన అంటే 40, 40, 40 కదా 40. అరేంజ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అన్న ఇంక్రీజింగ్ ఆర్డర్. హైయెస్ట్ వాల్యూ ఉండేది సో 35 plus 25, 60. ఇది అయిపోయింది. నెక్స్ట్ 55, 5 into 11. నెక్స్ట్ అయిపోయింది. 67 minus 19. నెక్స్ట్ 67 minus 20. నెక్స్ట్ 120 divided by 3. Okay. Next question. Next question. Use greater than, less than or equal to in each of the following expression to compare them. Can you do it without complicated calculation? Calculation లేకుండా చేయమంటున్నాను. అది ఇక్కడ ఛాలెంజ్. క్యాలిక్యులేషన్ చేసి ఇంతకుముందు చేసినట్టు మనం చేయొచ్చు కానీ అలా చేయొద్దు అంటున్నాడు. సపోజ్ దీన్ని చూద్దాం. 245 plus 289 అన్నాడు. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ టర్మ్ తీసుకుంటే 245 ఇక్కడ ఏమైంది, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 245 plus 1గా రాసుకోవచ్చా. ఇది 289 అన్నారు కదా, అంటే ఒకే విధంగా మనం తీసుకురావాలన్నమాట. దీన్ని ఎలా రాసుకోవద్దాం ఇప్పుడు చూడండి. దీన్ని 285 ఎలా రాస్తే ఇక్కడ 285 ప్లస్ 85, 86, 87, 88 in 4. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది అంటే 245 ప్లస్ 285, 245 ప్లస్ 285 రెండు ఈక్వల్ అండి. దీన్ని ఎలా రాయొచ్చు అప్పుడు నేను 245 ప్లస్ 289 ప్లస్ 4. దీని సెకండ్ రైట్ టర్మ్ 245 ప్లస్ 1 ప్లస్ 285, సరే ఇది 285. ఇది ఇప్పుడు చూడండి ఇవి రెండు ఈక్వల్, ఇది ఇవి రెండు సేమ్ ఉండే టర్మ్స్. ఇంకా మనకు దీన్ని చూడగానే ఏం చెప్తాను, ఇక్కడ 4 ఉంది, సో 4 ఈజ్ గ్రేటర్ దాన్, ఈ 4 ఎక్స్ట్రా యాడ్ అయింది, దీంట్లో 1 ఎక్స్ట్రా యాడ్ అయింది. సో దిస్ ఈజ్ ఇది చూడు వితౌట్ సాల్వింగ్ నేను చేశాను. సిమిలర్లీ ఈక్వల్ టర్మ్స్లో తీసుకుందాం. 273 145 అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 272 ప్లస్ 1 అలా అయినా చేయొచ్చు, లేకపోతే 272 ప్లస్ 1, 273 మైనస్ 145 అన్నాడు. ఇక్కడ 1 ఇంక్రీజ్ అయింది, ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తే దీంట్లో 1 ఇంక్రీజ్ అయింది, దీంట్లో 1 ఇంక్రీజ్ అయింది. చూడండి 272 ప్లస్ 1 అని రాయొచ్చా, ఇది 144 ప్లస్ 1 అని రాయొచ్చా. ఓకే, ఇప్పుడు దీన్ని చేస్తే 272 ప్లస్ 1 ఇక్కడ 1 యాడ్ అయింది దీంట్లో, మైనస్ 144 ప్లస్ 1 యాడ్ అయింది, దాని 1 ఇక్కడ తీసేస్తున్నాం. ఇప్పుడు గమనించినారు లేదు. ఇప్పుడు 272 మైనస్ 144 కదా. ఇప్పుడు చూడండి 272 ఈ టర్మ్ సేమ్. ఇక చూడండి ఇది కంపేర్ చేయండి. ఇక్కడ 1 యాడ్ చేసినావు, 1 తీసేసినావు, సో రెండు ఈక్వల్. ఇక్కడ చూడండి ఒకటి యాడ్ చేసి 273కి 1 యాడ్ చేసినావు, ఈ టర్మ్లో ఇక్కడ 1 యాడ్ చేసినావు, సో ఈ 1 వెళ్ళిపోతుంది ఇంకా. సో అవి రెండు ఈక్వల్ అయిపోతాయి. అంటే
వితౌట్ సాల్వింగ్ ఎలా చేయాలి కంపారిజన్ చేయడం అనమాట. ఇప్పుడు చూడండి 264 587 అబ్జర్వేషన్ అనమాట. ఇది 263 589. ఇక్కడ ఎన్ని యాడ్ అయింది చూడండి 263 ఏదో ఒక దాంతో ఈక్వల్ చేయాలి. ఇప్పుడు 263 అన్నాడు, ఇది ఇక్కడ ఇక్కడ 3 పెడుతున్నా నేను, +1 యాడ్ చేస్తాను. 263 +1 రాయొచ్చా? ఓకే, 26 అంటే ఇలా రాయొచ్చు 363 +1 587 ఉంది. దీన్ని ఎలా రాస్తాను? 587 + 87 9 2 రాయొచ్చా? ఇప్పుడు చూడండి ఈ 2 టర్మ్స్ ఈక్వల్ ఈ 2 టర్మ్స్ 263 + 2 587. ఇక్కడ అంతా సేమ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ 2 ఎక్స్ట్రా యాడ్ అయింది, ఇక్కడ 1 ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు ఇతనే గ్రేటర్ దాన్ 2 ఎక్స్ట్రా యాడ్ అయినాడు. సిమిలర్లీ 124 245 అన్నాడు. 124 129 ఎంత ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అయినాడు? 124. దీన్ని 124 చేసినాం సపోజ్. ఎంత యాడ్ అయింది ఇక్కడ? ఇద్దరిని ఫస్ట్ టర్మ్ని 124గా ఈక్వల్గా చేసిన. ఎంత యాడ్ అయింది? +5 యాడ్ అయింది. ఓకేనా, +5 యాడ్ అయింది. ఇక్కడ 245 ఇంకా ఇవి రెండు ఈక్వల్ సెకండ్ టర్మ్. సో ఇది +5 యాడ్ అయింది. సో ఈజీ గ్రేటర్ దాన్. ఇక్కడ చూద్దాం 213, ఇది 213 ఫస్ట్ టర్మ్, ఇది 214. అంటే ఈయన +1 యాడ్ అయినాడు. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో +1 యాడ్ అయినాడు. సెకండ్ టర్మ్ చూద్దాం 77, ఇది 76. ఇక్కడ ఏమైంది? +1 యాడ్ అయింది. ఇక్కడ +1 యాడ్ అయింది. ఓకే, ఇప్పుడు 213 లోంచి 77 తీసేస్తున్నారు. ఇక్కడ 76 అంటే ఇక్కడ చూడండి 214 అంటే దీన్ని ఎలా రాస్తాను నేను? 213 +1 -76. ఇది 213 ఫస్ట్ టర్మ్ -77. దీన్ని ఎట్లా యాడ్ చేసా? +1గా రాయొచ్చా? ఇదొక టర్మ్, అదొక టర్మ్. సో 213 నుంచి ఒకటి అడిషన్ది 213 నుంచి 213 ఈజ్ ద పవర్ 214. ఇది 214, ఇది 7. రెండు ఈక్వల్ చూడండి. ఇక్కడ 78 తీసేస్తున్నారు. 77 కదా, సారీ 76 +1. ఓకే, ఇక్కడ 76 అంటే ఇక్కడ ఏం లేదు. 213ని ఇప్పుడు ఒకటి ఇక్కడ అడిషన్ చేశాడు, దీన్ని ఫస్ట్ టర్మ్ని. ఇక్కడ దీంట్లో ఒకటి అడిషన్ చేసినాడు. ఇక్కడ ఏమి చేంజెస్ జరగలేదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు 213ని ఇక్కడ అడిషన్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దీన్ని అడిషన్ చేసి సేమ్ వాల్యూ చేసిన ఈ 1 ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ 1 ఇక్కడ సపరేట్ చేస్తాం, రెండు కానీ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ రీడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదన్నా మనము రియల్ టైంలో మామూలుగా మన షాపింగ్ మాల్స్కి అలా వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మన రియల్ టైం కేసుని మన మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఎలా రాస్తాం, రాసిన తర్వాత దాని మీనింగ్ గురించి మనం ఇప్పుడు చదవబోతున్నాం. చూడండి, మల్లేష్ బ్రాట్ 30 మార్బుల్స్ టు ద ప్లే గ్రౌండ్. 30 మార్బుల్స్ తీసుకొచ్చాడు. అరుణ్ బ్రాట్ 5 bags of మార్బుల్స్ విత్ 4 మార్బుల్స్. ఈయన డైరెక్ట్గా 30 మార్బుల్స్ తీసుకొచ్చాడు. ఇతను అరుణ్ ఏం చేశాడు? 5 bags తీసుకొచ్చినాడు, దాంట్లో 4 మార్బుల్స్ ఉన్నాయి, ఇలా తీసుకొచ్చాడు ఇన్ ఈచ్ బ్యాగ్. హౌ మెనీ మార్బుల్స్ డిడ్ బోత్ అంటే ఇక్కడ ఒక 30 మార్బుల్స్ ప్లస్ ఇతనిది సెకండ్ అరుణ్ది 5 bags into 4 మార్బుల్స్. ఇది ఓకే. ఇప్పుడు దిస్ ఈస్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అండి. ఇక్కడ ఎక్కడ డిఫికల్టీ అవుతుందంటే దీన్ని ఎలా చేయాలా? రెండు విధాలుగా చేయొచ్చు అండి. ఒకటి 30 + 5 చేయొచ్చు, అంటే 35 × 4. లేదు, ఇంకో విధంగా చేద్దాం. అంటే ఇవి రెండు ఫస్ట్ అడిషన్ చేశాను, మళ్ళీ మల్టిప్లై. ఇంకో విధంగా ఎలా చేస్తాను అంటే 30 ఫస్ట్, ఇది 20 అంటే ఇక్కడ ఒక 50 వచ్చింది. ఇక్కడ వేరేది వస్తుంది. 5 4 = 20, 4 5 = 20, 4 3 = 12, 13, 14.
మరి ఏది కరెక్ట్? ఇది రియల్గా అయితే మనము మామూలుగా ఇక్కడ 30 మార్బల్స్, తర్వాత 5 బ్యాగ్స్ ఆఫ్ 4 మార్బల్స్ అంటే ఇక్కడ ఒక 20. సో మొత్తంకి 50 మార్బల్స్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, అంటే దీని ప్రకారము ఇప్పుడు ఫస్ట్ అడిషన్ అనేది రాంగ్ అనమాట. ఇక్కడ ఏం చేసినాము, ఫస్ట్ అడిషన్ చేసినాము, మళ్ళీ మల్టిప్లికేషన్ చేసినాము. ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసినాము, మళ్ళీ అడిషన్ చేసాం. సో దిస్ ఈస్ కరెక్ట్. దాని గురించి ఎలా మనము ఏది ఫస్ట్ చేయాలా అనే దాని గురించి మనము ఇప్పుడు చదవబోతాం. రీడింగ్ అండ్ ఎవాల్యుయేటింగ్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్స్ గురించి. ఓకే, చూద్దాం ఎలా చేస్తాం. ఇప్పుడు ఇది ఎలా చేస్తారంటే దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా కానీ 30 + 5 × 4 అంటే చాలా సింపుల్. ఎప్పుడు కానీ ఎక్కడైతే ప్లస్ ఉంటుందో అదంతా ఒక టర్మ్గా తీసుకోవాలి. ఈయన ఒక టర్మ్, ఇతను ఒక టర్మ్. ఇప్పుడు సపోజ్ 30 - 5 × 4 అనుకో. అప్పుడు ఏం చేయాలా, ఇతను ఇది ఫస్ట్ టర్మ్ అంటే ఇది, ఈయన సెకండ్ టర్మ్, ఇదంతా ఇక్కడ ప్లస్ చేస్తాం. అంటే 30 ఒక టర్మ్ ప్లస్ -5 × 4 అనేది ఒక టర్మ్. ఇలా డివైడ్ చేస్తాం. ఫైనల్గా ఏంటంటే అన్ని సమ్మేషన్ చేయాలని మనం ట్రై చేస్తాం అనమాట. అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఆన్సర్. ఎప్పుడు కానీ బ్రాకెట్స్ పెట్టినప్పుడు బ్రాకెట్స్ అంటే బ్రాకెట్స్ పెడితే ఇంక సింపులే. బ్రాకెట్స్ పెడితే ఫస్ట్ ఇదే చేయాలని రూల్. బ్రాకెట్స్కి అంత పవర్ ఉంటుంది అనమాట. బ్రాకెట్స్ ఎప్పుడైతే ఉన్నారనుకో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. వాళ్ళంతా ఒక గ్రూప్ అన్నట్లు, అంటే ఒక టర్మ్ అనమాట. దే ఆర్ ఒక టర్మ్ అని, అది ఈజీ. ఓకే, చూద్దాం ఇప్పుడు టర్మ్స్ ఇది. ఇక టర్మ్స్ అనే కాన్సెప్ట్ అనమాట. టర్మ్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ సపరేటెడ్ బై ప్లస్. ఇది ఇంపార్టెంట్. ఈ కంప్లీట్ నెక్స్ట్ ఈ చాప్టర్ అంతా ఇదే వస్తుంది. వాట్ ఈస్ టర్మ్ అని యూజ్ చేస్తాం. టర్మ్ అంటే ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఇది ఒక ఎక్స్ప్రెషన్, దిస్ ఈస్ ఒక ఎక్స్ప్రెషన్. దీనిలో టర్మ్ ఏంది, ఇదో దిస్ ఈస్ ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఓకే, సపరేటెడ్ బై ప్లస్ సింబల్. ఓకే, ఇప్పుడు చూడండి 12 + 7 ఉంది. ఏవేవి టర్మ్స్, దిస్ ఈస్ ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద టర్మ్, ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. నెక్స్ట్, సరే ఇది ప్లస్ అంటే ఓకే. వాట్ అబౌట్ మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తావు, ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు 84 - 14 ఉంది. అప్పుడు ఏం చేస్తావు, 83 అనేది ఒక టర్మ్, అది ఈజీనే ఎందుకంటే ఇది పాజిటివ్ ఉంది. -14 ప్లస్ -14 చేస్తాం. దీనికి ఇన్వర్స్ చేస్తాం అనమాట. ఎందుకంటే ప్లస్ ఇంటూ -1 ప్లస్ ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు +1 × -1 ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఓకే, అందుకోసం ఇది ఉంది కదా, దీన్ని ఇలా రాసినా ఒకటే. ఇప్పుడు ప్లస్ ఇంటూ -14 అని యాక్చువల్లీ, సో సేమే వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ -14ని ఇక్కడ -14 అంటే ఏంటంటే -14ని ఇలా అయినా రాయొచ్చు, ప్లస్ -14 రాయొచ్చు. ఎందుకంటే అది -14 వస్తుంది వాల్యూ. ఓకేనా, అది అక్కడ మైనస్ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి. ఇప్పుడు టర్మ్స్ ఏంటంటే ఇప్పుడు క్లారిటీ అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఏంటి, ఫస్ట్ టర్మ్ దీంట్లో 83, సెకండ్ టర్మ్ ఏంటి -14, and they are separated by plus. Okay, next check if replacing subtraction by addition in this way does not change the value. ఇప్పుడు ఏమంటానంటే మీరు బాగానే ఉంది, ప్లస్ సింబల్ పెట్టారు, మైనస్ పెడితే ఏమవుతుందని చూద్దాం. 83 - 14 అన్నారు. వీళ్ళు చెప్పడం ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాం, 83 ఒక టర్మ్ ప్లస్ -14 ఒక టర్మ్, ఇది బ్లైండ్గా ఫాలో కాండి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ అన్నాడు, అది కరెక్టే. 83లోంచి -14 తీసేస్తే ఎంత వస్తుంది, లేదు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ క్వశ్చన్లో నేను ఎందుకు ప్లస్ పెట్టాలా, మైనస్ పెట్టచ్చు కదా అంటాడు. 83 - -14 ఏమవుతాం అప్పుడు, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది. అప్పుడు 83 + 14 అవుతుంది, వాల్యూనే చేంజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటంటే రీప్లేసింగ్ ద సబ్ట్రాక్షన్ బై అడిషన్ ఇన్ దిస్ వే
does answer does change the value of the expression by taking different different example ఆన్సర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ రాసి if replacing the subtraction by addition in this way does తీసేయండి does change the value of the expression ఇది ఆన్సర్ అండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే if you take 2 minus that 4 minus 2 అనుకో that is equal to you know that 2 is the answer. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 4 నేను ఒక టర్మ్ తీసుకుంటా ఇప్పుడు మైనస్ అనేది తీసుకుంటున్నా ఇంకోటి మైనస్ అనేది వాడమంటున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి 4 ప్లస్ 2 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దట్ ఈస్ 8 అవుతుంది విచ్ ఈస్ ఏ ఆన్సర్ ఈస్ రాంగ్ సో వాల్యూ చేంజ్ అయిపోతుంది దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఓకే నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అయితే సమ్ ఆఫ్ టర్మ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ 13 మైనస్ 2 6 ఇప్పుడు దీన్ని చూద్దాం దీనికి ఏమవుతుంది 5 ఇంటూ ఇది 5 టర్మ్ 6 ఇంటూ 3 ఇది ఒక టర్మ్ నెక్స్ట్ ఇది చూడండి 4 15 మైనస్ 9 అప్పుడు ఏమవుతుంది టర్మ్స్ ఏంటి 4 15 మైనస్ 9 నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఏంది ఇలా చూడండి 23 ఫస్ట్ టర్మ్ మైనస్ 2 ఇంటూ 4 నెక్స్ట్ 16 దట్ ఈస్ ఈక్వల్ టు 23 ఇస్ ద ఫస్ట్ టర్మ్ మైనస్ 2 ఇంటూ 4 ఇది జాగ్రత్త పడాలి దిస్ ఈస్ ద టర్మ్ కామా 16 ఇది 28 ప్లస్ 19 మైనస్ 8 the answer is 28 19 minus 8 okay next question does changing the order in which the terms are added give different value అన్నాడు ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేస్తే డిఫరెంట్ వాల్యూ వస్తుంది అన్నాడు రాదు no by changing the order in which the terms are added give different value no it gives same value answer ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను 4 ప్లస్ 2 అనుకో టర్మ్స్ ఏంటి ఇక్కడ 4 టర్మ్ ప్లస్ 2 టర్మా అప్పుడు ఏమవుతుంది 6 వచ్చింది ఇప్పుడు నేను టర్మ్స్ చేంజ్ చేస్తున్నాను 2 ప్లస్ 4 ఏమవుతుంది 6 కదా దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ మధు ఈజ్ ఫ్లయింగ్ ఎ డ్రోన్ ఫ్రమ్ ద టెరెస్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే వీల్ ద సమ్ చేంజ్ ఇఫ్ యూ స్వాప్ అదే పైన ఉండేది ఆన్సర్ 6 ప్లస్ మైనస్ 4 ఇది దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఇప్పుడు దీంట్లో టర్మ్స్ ఏంటి 6 మైనస్ 4 అంతేనా 6 మైనస్ 4 అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 2 వచ్చింది మళ్ళీ నేను స్వాప్ చేస్తున్నా టర్మ్స్ని స్వాపింగ్ ఆఫ్ ద టర్మ్స్ మైనస్ 4 ప్లస్ 6 చేస్తున్నా ఏమొస్తుంది సేమ్ ఆన్సరే డస్ నాట్ చేంజ్ స్వాపింగ్ ఆఫ్ ద టర్మ్స్ డస్ నాట్ చేంజ్ ద sum when both the terms are we already ఇది answer will this also hold when these terms having the negative number as well yes it holds example ఇప్పుడు -4 -2 అనుకో దీని వాల్యూ ఏంటి -4 -2 వాల్యూ 6 నీకు -6 అని తెలుసు ఇప్పుడు మన దీంట్లో టర్మ్స్ ఏంటి దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి దీని టర్మ్స్ -4 ప్లస్ -2 దట్ ఈస్ ఈక్వల్ టు 6 -6 వీళ్ళు స్వాపింగ్ చేద్దాం స్వాపింగ్ చేస్తే ఏమొస్తుంది -2 ప్లస్ -4 చూడండి వాల్యూ చేంజ్ అయిందే కాలే సో నెగిటివ్ నెంబర్స్ అయినా కానీ చేంజ్ కాదు ఎస్ ఇట్ హోల్డ్స్ ఇది ఎగ్జాంపుల్ నెక్స్ట్
నో కన్సిడర్ అన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు 2 టర్మ్స్ నేర్చుకున్నాము, 3 టర్మ్స్ గురించి ఇలా ఉంది ఇది. దీన్ని ఎలా యాడ్ చేయొచ్చు చూడండి. ఇప్పుడు సమ్ గాని ఇప్పుడు -10 -11 ఉంది. ఫస్ట్ 2 నెంబర్స్ అడిషన్ చేసి ఈ వచ్చిన వాల్యూని దీంతో అడిషన్ చేయడం. ఇంకో విధంగా ఎలా చేయొచ్చు, ఈ 2 అడిషన్ చేసి దీన్ని అడిషన్ చేస్తే రెండు సేమ్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్. ఇప్పుడు 1 + 2 + 3 అనుకో, ఈ రెండు అడిషన్ చేస్తే 3 వస్తాయి. సో ఇవి రెండు అడిషన్ చేస్తే 3 + 3 6. లేదు, ఇంకో విధంగా చేద్దాం. ఫస్ట్ ఇది చేసి ఇది చేసినాం, ఫస్ట్ ఇవి చేసినాం 5 + 1 6, రెండు సేమ్ ఆన్సర్స్. ఓకే, వాట్ డూ యూ సీ, ద సమ్ ఆర్ సేమ్ ఇన్ బోత్ సైడ్స్. అదేనా? విల్ దిస్ హోల్డ్ వెన్ దేర్ నెగిటివ్ నెంబర్స్ ఉన్న హోల్డ్ అవుతుందా? ఎస్, ఇట్ విల్ హోల్డ్. ఎస్, ఆన్సర్ ఎస్, ఇట్ హోల్డ్స్. It holds. Yes, it holds when there are terms having the negative numbers as well. ఇది ఆన్సర్. అది ఎగ్జాంపుల్ కావాలి. ఎగ్జాంపుల్ సపోజ్ -2 that 4 - 2 + 1 అనుకో. సో ఏంది, వాట్ ఆర్ ద టర్మ్స్? 4 + -2 + 1, ఇదే కదా టర్మ్స్. ఫస్ట్ ఇవి రెండు చేస్తుంది. 4 - 2 ఏంటి, 2 + 1, ఇక్కడ +1 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 3. చూద్దాం, ఇది 4 - 2 + 1. ఇప్పుడు లాస్ట్ 2 టర్మ్స్ ని యాడ్ చేద్దాం. -2 + 1 ఎంత, -1 కదా, ఇది 4 ఇక్కడ తిరుగుతుంది. 4 - 1 సేమ్ వచ్చింది, రిజల్ట్స్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్. సో ఫైనల్ గా నువ్వు ఒక థీరం ఒకటి, అంటే నువ్వు ఇప్పుడు మ్యాథ్స్ అంటేనే అబ్జర్వేషన్, ఈ సైన్స్ అంటేనే అబ్జర్వేషన్ అయ్యి దాన్ని ఒక్కటే రిజల్ట్స్ వచ్చింది అనుకో, అప్పుడు నీకు థీరమ్స్ వస్తాయి అన్నమాట. ఇదే గ్రూపింగ్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎయితర్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివ్స్ ద సేమ్ వాల్యూ. ఎలా అయినా గ్రూప్ చేయండి, సేమ్ వాల్యూ వస్తుంది అంతే. నెక్స్ట్, does adding the terms of expression in any order gives the same value? Take some more expression check. Consider expressions with more than 3 terms also. So does adding the terms of expression in any order gives the same value? Yes, yes, the answer. Yes, by adding by adding the terms of expression in any order gives the same value. This is the answer then. This is the answer. నీకు ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇంతమంది చేసిన 4 + 2 + 1 అనుకోండి. నేను ఇప్పుడు +4, ఏం టర్మ్స్ ఏంటి, ఇవేనా టర్మ్స్. నేను ఫస్ట్ ఇవి యాడ్, దీన్ని డస్ ద అడిషన్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎనీ ఆర్డర్, ఎలా చేసినా ఏమి కాదు. అడిషన్ చేసిన, ఫస్ట్ ఇవి అడిషన్ చేసి ఇది అడిషన్ చేసిన, లేదా ఇవి రెండు అడిషన్ చేసి ఇది అడిషన్ చేసినా ఏమవుతుంది. ఇది అడిషన్ చేస్తే ఇప్పుడు 4 + 3 అవుతుంది, 7 వచ్చింది. కిందకి వేసేది ఇవి రెండు అడిషన్ చేసిన, ఎనీ ఆర్డర్ ఎట్లయినా 4 + 2 ఎంత, 6 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 7. ఇంకో విధంగా చూడు, ఇవి రెండు అడిషన్ చేస్తున్నాయి, ఇవి ఫస్ట్ది లాస్ట్, అప్పుడు ఫస్ట్ లాస్ట్ చేస్తే 5, తర్వాత 2 యాడ్ చేస్తున్నాయి, దట్ ఈస్ ఈక్వల్ టు 7. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ మోర్ దాన్ 4 టర్మ్స్. ఇంకొక ఎగ్జాంపుల్, మోర్ దాన్ 4 టర్మ్స్కి ఎలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 5 + 4 + 2 మోర్ దాన్ 3 టర్మ్స్ +1 అనుకోండి. దీన్ని అడిషన్ చేస్తే 5 4 ఎంత, 9. ఇప్పుడు చూద్దాం, దీని టర్మ్స్ ఏంటి, 5 4
2 1 5 4 9 10 11 5 4 9 10 11 12 12 ఇస్ ఆన్సర్. ఇప్పుడు నేను స్ట్రైట్గా అడిషన్ చేస్తాను. ఫస్ట్ ఈ 2 అరేంజ్ 5 4 9 ఈ 2 9 + 3 12 లేదు. ఫస్ట్ 3 టర్మ్స్ యాడ్ చేస్తున్నాం 5 4 2 ఇవి 3 అడిషన్ ఇదన్ 1. అప్పుడు ఏమవుతుంది ఇది 5 4 9 10 11 + 1 12 లేదు. లాస్ట్ యాడ్ చేస్తున్నాం అంటే 5 + 4 + 2 + 1 3 యాడ్ చేసినాం 4 5 6 7 అయింది. 7 అయిందా అంటే 7 + 5 ఎంత 11 12. సో ఎలా చేసినా కానీ మీకు ఆన్సర్ ఒకటే వస్తుంది, వాల్యూ ఒకటే వస్తుంది. Thus addition of terms in any order gives the same result. అది ఫైనల్. ఓకే చూడండి. బై ఫస్ట్ ఇది ఈ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్. నౌ లెట్ us కన్సిడర్ ద ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ద ఇప్పుడు దాకా అడిషన్ మాత్రమే అడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే చదివాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్నప్పుడు కొద్ది కాంప్లెక్స్ ఇంక్రీజ్ అయిందన్నమాట. సో వితౌట్ ద ఆర్డర్ ఆఫ్ ద ఆపరేషన్ స్పెసిఫైడ్ బై ద బ్రాకెట్స్ లేకోకుండా ఇది ముందు మనం చూసాం 30 + 5 × 4. దీనికి ఏమైనా బ్రాకెట్స్ ఉంటే నువ్వు ఈజీగా చేయొచ్చు. ఇట్లా బ్రాకెట్ ఉంటే ఫస్ట్ ఇది చేసి మళ్ళీ అడిషన్ చేయాలంటారు. లేదు, ఇలా ఉంది. వితౌట్ ఎనీ బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఎలా చేస్తాం అనేది క్వశ్చన్. ఓకే, ఇది ఆల్రెడీ నేను చెప్పినా కదా, దీని టర్మ్స్గా చేస్తే సింపుల్. ఇంకా అంటే 30 ఒక టర్ము 5 × 4 ఒక టర్మ్ చేసేయచ్చు. ఆల్రెడీ మనం స్టడీ చేసినాం. ఇప్పుడు అప్పుడు ద ఎక్స్ప్రెషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా చేస్తాం? ఈజ్ ఎవాల్యుయేటెడ్. దీంట్లో కానీ అంతే. ఫస్ట్ ఈ ఎక్కడైతే ప్లస్లు ఉంటాయో ఇది బ్రాకెట్స్ ఉంది కాబట్టి ఇదంతా ఒక గ్రూపే. సో ఇదంతా ఒక టర్మ్ అవుతుంది. ఇది ఒక టర్మ్. ఈ టర్మ్ అనే కాన్సెప్ట్ దీన్ని ఐడియా అర్థమైంది అనుకో, ఇంకా ఈజీ అనమాట. సో ఎప్పుడు కానీ టర్మ్ అంటే టర్మ్ ఈజ్ ఒక ఎక్స్ప్రెషన్ని ఎలా టర్మ్ ఈజ్ ప్లస్లతో సపరేట్ అవుతాయి అన్నమాట. సపరేటెడ్ బై ప్లస్ టర్మ్. సో వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ టర్మ్ separated by term 1, term 2 and term 3 separated by plus symbol. Okay, next. Manasa added a long list of numbers. It took her 5 minutes to add all and she got ఇది వచ్చిందన్నమాట. ఇవన్నీ అడిషన్ చేసిందన్నమాట. చేస్తే ఎంత వచ్చింది? 11,749 వచ్చింది. Then she realized that she has forgotten to include the fourth term. పాపం చేసింది కానీ ఇది మిస్ చేసుకోయింది. అంటే ఇది మిస్ చేసుకోయింది. Does she has to start all over again? No, not required. She can add answer. She can add the 9,055 to previously added sum. అంటే దీంట్లో 11,749ని 9,055తో అడిషన్ చేస్తే అయిపోతుంది. ఇదే అదే అందుకోసం ఇవన్నీ టర్మ్స్ కదా, నువ్వు ఎలా చేసినా కానీ ఆన్సర్ వస్తుంది అనేదానికి ఎగ్జాంపుల్. ఓకే, ఇంకా మ్యాథమెటిక్స్లో ఇంకా దానికి ఒక టెక్నికల్ నేమ్స్ చెప్తారన్నమాట. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఆఫ్ అడిషన్ అంటే స్వాపింగ్ ద టర్మ్స్ డస్ నాట్ చేంజ్ ద సమ్. ఇదే కదా, అంటే ఇప్పుడు 4 + 2 చేసినా 2 + 4 చేసినా సేమే అనేదాన్ని కమ్యూటేటివ్ ప్రాపర్టీ. గ్రూపింగ్ డస్ నాట్ చేంజ్ ద సమ్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి, 4 + 2 + 1 చేసినా ఇవి రెండు అడిషన్ చేసి ఇది చేసినా, లేకపోతే 2 + 1 అడిషన్ చేసినా దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ. దీన్ని ఎలా అంటారంటే
మీకు పోను హైయర్ క్లాస్లో ఎలా అంటారు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది అసోసియేటివ్. ఓకే, అంతేనండి. ఓకే, స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేసినట్లున్నారు. ఓకే, అంత అర్థమైంది. ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్ అడగచ్చు. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.